కోపము ఎంత ముక్కు పట్టదు ముత్యమవి. ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండరు. ఈ పూట ఎవరో పైకము తప్పకిస్తామన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మనోరు కట్టవచ్చుంది కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందుకు కలిగిన కానీ మగవారు ఆడవారి చచ్చిన ఏ చెన్నాలుడు నేను నమ్మని వాడు నిర్మలమైపోను. ఏదో హాస్యమున కన్న మాట కాని తలకిందులకు పొరపాటే. మరి వాడు ఎందులోకి వచ్చాడు? ఎవడవాడు చెప్పండి. ఆ పూల రంగుడు ఎందులోకి వచ్చాడు? మనసులో మలినం ఏదో ఉండనే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినా నేనే చూస్తున్నాను. వీధి గుమ్మంలో వచ్చిన మీ అమ్మ కంట పడవలసి వచ్చునని పెరడి గుమ్మం కడుకు వచ్చేసరికి తటాలను నా తలుపు తెచ్చుకొని పడాలను బయటికి వచ్చినాడు. ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినా. అంతటి అనుమానం కలగకుండానట్లు కోడెగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళినా. అతని రాక గురించి ఇతడు ఏమైనా అడిగిండు. పూల రంగుడు కోసిన అబద్ధము చెప్పడు. అయినా అతడు ఏది చెప్పు తెలియనప్పుడు నేనేది చెప్పినా చెక్కే కదా. సరే కానీ తెలివిగా ఈ త్రోవ తక్కి చూచరు. ఎందుకేది చదివి అని అడగపోయారు. అడిగినా మేలం కావలసి వచ్చినానని చెప్పినాడు. ఇంకేంటో మీ సందేహం. చెప్పినా కోపగించుకోను కదా. సభాస్ అది మాట. ఇదిగో చెప్పేదను. మేలం కావలసి వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధి గుమ్మమున పోగా బెదరచు అదరచు పెడతిదాలు కూడా ఏదైనా నా సందేహం. అడిగేవాడిని. అందులో బాల్యమిత్రుడు అవుపడి బహుకాల సమావేశం వలన పరమాదరం చేత కుశల ప్రశ్నలు వేయించిపోయింది. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయింది. నేనే చెప్పాను మేడము గురించి మాట్లాడుటకై మా పద్ధతి మేడ మీదకి చక్క పెట్టుకొని వచ్చింది. కూర్చోమని కుర్చీ వేసి ఆయన వచ్చిన పని వదిలిపెట్టేసి అధిక ప్రసంగములు మేడ మీద చప్పున దిగి వచ్చింది. మామ నా మనసు కనిపెట్టాడు మిష పైన. ఆ పూల రంగండి ఆవలన సాగనంపినది నడిచిన యథార్థం ఇది. నీ మాట వేదముగా నేను ఎన్నడూ నమ్మలేదు. నీవు నా తోట మనసంత పెద్దమానని కదా నా నమ్మకం. మరి నేనెవ్వరి తోడన అబద్ధములాడను. చింతామణి ఈ కులమున పుట్టవలసింది కాదని పిల్లలు పెద్దలు నన్ను శ్లాఘించడం ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు నిన్ను సాగించలేదు చింతామణి. చింతామణి ఎందరు లేరు వారవనదే క్షణలు ఇప్పుడమను విటుల
ఇంతకేమున్నా దైవం తరచుగా ధనికులు నాలుకలు తాటిపట్టల తోడను, చేతులు చెవులు రాకుల తోడను, హృదయం ఉక్కు ముక్కల తోడను చేస్తుంది. ఇప్పటికింతే, ఇంకా ఇంకా 2-3 దినములలో ఇంకనేమి ఎప్పటి పాఠమే దిగులు ఇది వరకు రేపు రేపనేవారు కాదు కాదు, నా మాట కలవరకు విని అప్పుడు నీకు తోచిపెట్టాను. ఇదిగో అదిగో అని తిప్పిన తుండని ఈ పూట తొండ చేయి చూపినాడు చింతామణి. అందడ మరొక తుంటని మీరు ఆశ్రయించినారు. ఆ తుంటని లాగే కొన్ని రేపులు గడిపేసి ఆ వరకు తుంట చేయి చూపుడు. ఆ తుంట చింతామణి మాట శాంతంగా వెనుక ఏమని పడినా నేనేమి బదులు చెప్పాను. చిరాకు